హలో అండి. వెల్కమ్ టు సింప్లీ క్రియేషన్స్. ఈరోజు ఈ ఊలుతోనల్లి ఇలా బోలు, ఇంకా కీ చైన్స్ చేయొచ్చు వీటితోని. హెయిర్ క్లిప్స్ కూడా చేయొచ్చండి. ఇది ఎలా అల్లాలో చూపిస్తున్నాను చూడండి. ఇలా థ్రెడ్‌ని మనం క్రాస్ లాగా తీసుకొని దాన్ని ఈ ఈ మనం నీడిల్ పెట్టి దాన్ని ఇలా లాగాలి. ఒక సైడు ఆ ఇంటూ మార్క్‌ని ఇట్లా లాగితే ఇలా ముడి పడిపోతదన్నట్టు. ఆ ముడి నుంచి స్టార్ట్ చేయాలి అల్లడము. దీన్ని ఇలా థ్రెడ్‌లోంచి రివర్స్ మనము సేమ్ ఇప్పుడు ఇంటుని ఇలా ఎలా తీసామో అలానే దీన్ని కూడా థ్రెడ్‌ని ఇలా థ్రెడ్ వెనకాల నుంచి నా నీడిల్‌ని ఇలా అని ఇలా లాగాలి అంతే అండి. ఈజీగుంటది. ఒకసారి మనం చూస్తే అట్లా అనిపిస్తది. బట్ చేస్తుంటే ఈజీగా వచ్చేస్తది. దాన్ని ఇలా లాగుతూ మనకి ఎన్నైతే మనము అవి ఎంత పెద్దగా కావాలనుకుంటామో అంత పెద్దగా మనం ముళ్ళేసుకుంటూ ఎళ్ళాలండి. మనం లెంత్ చూసుకొని మనకెంత లెంత్ కావాలో అన్ని ముళ్ళేసుకుంటే సరిపోతది. మళ్ళీ ఇలా చూడండి మళ్ళొకసారి చూపిస్తున్నా. ఈ నీడిల్‌ని థ్రెడ్ వెనకాల నుంచి ఇలా అనాలి. అనేసి లాగడమే. జస్ట్ ఇలా స్లోగా లాగాలి. మళ్ళీ ఆ థ్రెడ్‌ని ఇలా అంటే కరెక్ట్‌గా మనకు లూజ్‌గా కావాలంటే లూజ్‌గా, ఎలా కావాలంటే అలా. నెక్స్ట్ లైన్ ఎలా స్టార్ట్ చేయాలో చెప్తున్నా చూడండి. ఇప్పుడు ఇలా లాగాం గదా! దాని నుంచి సెకండ్ దాంట్లో ఈ మనం లాగిన దాంట్లో కాకుండా సెకండ్ ముల్లోంచి ఈ నీడిల్‌ని తీయాలి. సెకండ్ దాంట్లోంచి ఇలా దాంట్లోకి నీడిల్‌ని గుచ్చాలి. ఇలా గుచ్చేసి దాన్ని ఇప్పుడు థ్రెడ్‌ని మనము ఇప్పుడు ముడి వేసినట్టే. బట్ ఏందంటే ఇప్పుడు మనం రెండిట్లలో పెట్టాం కదా! కాకుండా ఒక్క దాంట్లోంచి తీసి దాన్ని లాగాలి. లాగినప్పుడు అది రొండయితాయి. మళ్ళీ దీన్ని ఈ థ్రెడ్‌ని మొత్తం రెండిట్లలోంచి లాగి అప్పుడు మళ్ళీ ఒకటే వస్తది చూడండి. ఇప్పుడు లాగితే. ఆ! ఇప్పుడు లాగినంక ఒకటొచ్చాక దాన్ని మళ్ళీ పక్కన ఇప్పుడు మనం ఫస్ట్ స్టార్టింగ్ చేసినట్టు మళ్ళీ ముల్లోకి గుచ్చాలి. ఇలా, ఇలా గుచ్చి దాన్ని థ్రెడ్‌ని తీసుకొని మళ్ళీ ఇలా ఒక ముడి వేస్తూ ఓన్లీ మనం థ్రెడ్‌లో గుచ్చిన దాంట్లోంచి తీయాలి. రెండిట్లలోంచి తీయొద్దు. నెక్స్ట్ ప్రాసెస్‌లో మళ్ళీ దాన్ని థ్రెడ్‌ని రెండిట్లలోంచి లాగాలి. అలా చేస్తే మనకు సేమ్ మళ్ళీ ఒక లైన్ అటు సైడ్ మనము ఇప్పుడు ఒక లైన్ వేసి మళ్ళీ ఇంకో సైడ్ వెళ్తున్నాం గదా! అది కరెక్ట్‌గా మనకు అల్లినట్టు వస్తదన్నట్టు. ఇలా సేమ్ ప్రాసెస్ చేసుకుంటూ మనకి ఎంత వరకి మనము ఎంత వెడల్పు ఎంత అది కావాలనుకుంటే అలా అల్లేసుకున్నాక మనం డిజైన్ లాగా చేసుకోవడమే అండి.